ఒకరోజు పరమానందయ్యగారు తమ శిష్యులను పిలిచి, ఇంట్లో చీర చినిగింది, బజారుకి వెళ్ళి ఒక మంచి సూది తీసుకరండి అన్నారు. శిష్యులు 7 కలిసి బజారుకి వెళ్లారు. అక్కడ ఒక దుకాణంలో చిన్న సూది కనిపించింది. దుకాణదారుడు చెప్పాడు, ఇదిగో మంచి సూది, ధర 2 రూపాయలు. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఒకడన్నాడు, అయ్యో, ఇంత చిన్న వస్తువు ఇంత ఖరీదా? మరోడన్నాడు, ధర ఎక్కువైతే తప్పకుండా మంచి సూది అయ్యుంటుంది. అందరూ డబ్బులిచ్చి సూది కొనేశారు. కాని సూది చాలా చిన్నగా ఉండటంతో ఎవ్వరి చేతిలోనూ సరిగ్గా కనిపించలేదు. ఒక శిష్యుడన్నాడు, ఇది పోతే గురువుగారు కోపపడతారు, అందరం కలిసి మూసుకెళ్దాం. వెంటనే వాళ్లు ఒక పెద్ద దిమ్మె, చెక్కదండు తీసుకుని సూదిని దానిలో గుచ్చారు. తర్వాత 7 ఆ దిమ్మెను భుజాలపై మోస్తూ ఊరంతా ఊరేగింపులా తీసుకువచ్చారు. గ్రామస్థులు చూసి నవ్వుకున్నారు. ఏమిటి ఇది అనడిగారు. శిష్యులు గర్వంగా చెప్పారు, మా గురువుగారి కోసం సూది తీసుకొస్తున్నాం. ఇది చాలా విలువైనది, అందుకే జాగ్రత్తగా మోస్తున్నాం అన్నారు. ఇంటికి వచ్చాక పరమానందయ్యగారు చూసి తల పట్టుకున్నారు. నీతి, తెలివి లేకుండా చేసిన పని నవ్వుల పాలవుతుంది.